ముందుగా కల్వర్ టెంపుల్ని పరిచయం చేసిన ఏసఐకి నిండు వందనాలు. సతీష్ కుమార్ బ్రదర్ గారికి షలోమ్. లాస్ట్ ఇయర్ మేము ప్రెగ్నెంట్ విషయంలో సతీష్ అయ్య గారు ప్రేయర్ చేస్తున్నప్పుడు అందరితో పాటు మేము కూడాను ప్రేయర్ కోసం నుంచున్నాము. అయితే గర్భఫలం కావాలి అని చెప్పినప్పుడు గర్భఫలం కోసం ప్రార్థన చేసినప్పుడు గర్భఫలాన్ని పొందుకున్నాము. కానీ అనుకోని రీతిలో బేబీ ట్యూబ్లోకి వెళ్ళిపోయి సిజేరియన్ అయ్యింది. అయితే అనుకోని రీతిలో దేవుడు మాకు కమల పిల్లని దయచేశాడు. అదే స్థితిలో ఒక బేబీ ట్యూబ్లోకి వెళ్ళిపోయి ఇమ్మీడియట్లీగా సర్జరీ చేయాలి, కండిషన్ చేదాటిపోయింది అని డాక్టర్స్ చెప్పినప్పుడు చేతిలో ₹1 కూడా లేక చాలా ఇబ్బందుల్లో ఉండిపోయి మేము రాక వచ్చిన ఈ గర్భఫలము ఇలా అయింది ఏంటి అని చాలా సఫర్ అయ్యాము. కానీ నేను దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మేమిద్దరం కలిసి దేవుడిని అడుగుతూనే ఉన్నాము. ఏమో దేవుడు ఎందుకు ఇచ్చాడో ఎందుకు తీసివేశాడో మాకైతే తెలియదు. కానీ ఈరోజు వెంటనే ఇమ్మీడియట్గా సర్జరీ చేసి బేబీని తీసేశారు. మళ్ళా అదే బేబీతో పాటు ఇంకొక బేబీని దేవుడు గర్భఫలంలో దయచేశాడు. అటువంటి సంతోషం ఆ రోజు డాక్టర్స్ మాకు చెప్పినప్పుడు మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాము. గర్భఫలం పోయింది అని ఎంతగా బాధపడ్డామో అంతకన్నా డబల్ రెట్టింపు సంతోషాన్ని దేవుడు దయచేశాడు. అలాగే బాబు పుడతాడు అన్నప్పుడు వేరే స్కాన్కి వెళ్తే వాళ్ళు అన్నారు కదా, సర్జరీ అయింది, మెడిసిన్స్ వాడారు, బేబీ హెల్తీగా పుట్టొచ్చు పుట్టకపోవచ్చు, నమ్మకం లేదు, మీరు హై రిస్క్లో ఉన్నారు, అలాగే మదర్ కండిషన్ సీరియస్గా ఉంది, కొంచెం హై రిస్క్లో ఉంది అని ఇవన్నీ చెప్పి టెన్షన్ పెట్టేశారు. అటువంటి సందర్భంలో కూడా మేము కల్వర్ టెంపుల్ని కాల్ చేస్తే కల్వర్ టెంపుల్ వాళ్ళు మా కొరకు ఎంతగానో ప్రార్థన చేశారు. అలాగే మేము లెటర్ మీద సైన్ చేస్తూ రాస్తున్నప్పుడు మా హస్బెండ్ కానీ నేను కానీ ఎంతగానో భయపడ్డాము. కానీ ఈ భయం అంతా దేవుని చేతికి అప్పచెప్తాము, దేవుడే చూసుకుంటాడు అని ఆయనకే అప్పచెప్పాము. అయితే అనుకోని రీతిలో బాబు గ్రోత్ అవ్వడము, బాబు ఇంకా మంచిగా బయటికి రావడం జరిగింది. ఆ బాబు ఇదిగో ఈయనే. ఇంతటి గొప్ప అదృష్టాన్ని యేసయ్య మాకు ఇచ్చాడు. అలాగే బాబు సిజేరియన్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చక్కగా బయటకు వచ్చాడు. బేబీ పుట్టాక కూడా కొద్ది రోజులు ఫీడింగ్ సరిగా తీసుకోకపోవడం, నాకు టైఫాయిడ్ డయేరియా రావడము, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము, తిరగటము ఇలా సఫర్ అవుతూ ఉన్నాము. అటువంటి సిచ్యువేషన్లో కూడా మేము కల్వర్ టెంపుల్కి కాల్ చేస్తే కల్వర్ టెంపుల్ సంఘం అంతా మా కొరకు ప్రార్థన చేసింది. కానీ నేను ఎన్నో సంఘాలకి వెళ్ళాను, ఎక్కడా కూడాను ఇలాంటి పలకరింపు నేను ఎక్కడా చూడలేదు. చక్కటి వాక్యంతో పాటు అందరూ ఫోన్లు చేసి మీరు ఎలా ఉన్నారు, బేబీ ఎలా ఉంది, మీ కండిషన్ ఎలా ఉంది, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని ఎంతోమంది సంఘస్థులు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అయిన వాళ్ళే ఆదరించిన ఈ రోజుల్లో కూడా ఈ కల్వర్ టెంపుల్ మాకు అండగా ఉంది, తోడుగా ఉంది. సంఘ సభ్యులు సతీష్ కుమార్ అయ్య గారు అందరూ మాకు ఎంతగానో ప్రార్థన చేశారు. మీ బేబీ బాగుండాలి, మీరు బాగుండాలని ఎంతో ప్రార్థన చేశారు. కొన్ని సందర్భాల్లో హైదరాబాద్ కాల్ చేస్తే వాళ్ళు కూడాను ప్రార్థన చేయటం మా బిడ్డ కోసం, మా కోసం. మేము ఇక్కడికి వచ్చాక ఎంతో బలపడ్డాము. ఇటువంటి ఆశీర్వాదాన్ని మేము ఇక్కడికి వచ్చాకే పొందుకున్నాము. కాబట్టి ఈ ఆశీర్వాదాలను పొందుకున్న మేము ఊరుకుండలేక ఇప్పటికీ మేము 3 సార్లు కార్యక్రమం స్పాన్సర్ చేశాము. మరలా స్పాన్సర్ చేసే అవకాశం దేవుడు మాకు దయచేయాలని, ఇంకా మేము ప్రార్థనలో బలపడాలి అని, ఈ కల్వర్ టెంపుల్ మేము ఇంకా ఎదగాలి అని చెప్పి కోరుకుంటున్నాము. అందరికీ షలోమ్.